ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఎప్పుడు పనిచేస్తుందంటే వేతనం కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్, అవుట్ సోర్సింగ్ 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 కార్మికులను పర్మనెంట్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి. ప్రభుత్వం ఆ సమస్యలు తీరే వరకు, ఆ సమస్యలు తీరే వరకు పైన ఏదైతే ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హామీ మేరకు మీరు పర్మనెంట్ చేస్తారన్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని కనీస వేతనం అమలు చేస్తారన్నారు. వాళ్ళు ఉన్నటువంటి పెండింగ్ సమస్యలంతా కూడా పరిష్కారం చేస్తారన్నారు. కానీ ఇంతవరకు చేయలే. మీ పదవి కాలం కూడా అయిపోతా ఉంది, ఎలక్షన్ కూడా వచ్చేస్తా ఉంది. ఎలక్షన్ వస్తున్నా కూడా ఈనాటికి కూడా సమస్యను పరిష్కరించకపోవడం చాలా దుర్మార్గం చర్య అనేసి కూడా మేము ఇబ్బంది పడుతున్నాం. అందుకోసమే ఈ యొక్క ఇంజనీరింగ్ విభాగంలో కార్మికులు, స్కిల్ కార్మికులు, పంప్ ఆపరేటర్లు, ఫిట్టర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, సంబంధించినటువంటి వాటర్ వర్క్స్ మ్యాన్లు మొత్తం కూడా ప్రజాసేవ ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే వీళ్ళు అన్ని పనులు ప్రజలకు అందిస్తే, సేవలు అందిస్తే తప్ప మీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే గుర్తింపు రాదు. అలాంటి పని చేస్తున్నటువంటి వాళ్ళు స్కిల్ వర్కర్లు వీళ్ళంతా మామూలుగా ఏదో పనిగాని పని చేసేవాళ్ళు కాదు. ఆపరేటింగ్ పని చేయాలంటే జ్ఞానం ఉండాలా, ఎలక్ట్రీషియన్ పని చేయాలంటే జ్ఞానం ఉండాలా, పంప్ ఆపరేటర్గా పని చేయాలంటే వాళ్ళకి అంత తెలివి ఉండాలా. వీళ్ళు చేస్తున్నటువంటి మొత్తం పనులు కూడా స్కిల్ వర్కర్లకి, కానీ శ్రమశక్తిని దోచుకుంటున్నారు. వీళ్ళు స్కిల్ అయినా కూడా అన్స్కిల్డ్ జీతాలు ఇస్తున్నారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఇంజనీరింగ్ విభాగ కార్మికులు కూడా న్యాయం చేయాలని, వాళ్ళు కనీస వేతనం స్కిల్ను గుర్తించి వేతనాలు పెంచాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. 26,000 రూపాయలు కనీస వేతనం, 26,000 రూపాయలు. ప్రభుత్వం వంటి వైఖరి, ప్రభుత్వం వంటి వైఖరి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెవులో పూలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, చెవులో పూలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు 5వ రోజు సమ్మె కొనసాగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చాడో సమాన పనికి సమాన వేతనం ఇస్తామనేసి 2019వ సంవత్సరంలో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు 26,000 రూపాయలు ఇవ్వాలనేసి, పర్మనెంట్ చేయాలనేసి ప్రధాన డిమాండ్లతో సమ్మె చేస్తున్నారు. వెంటనే ఏదైతే హామీ మేరకు కార్మికులకు హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే సమ్మె విరమింపజేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనేసి కూడా ఏఐటీసీగా మేము హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ కార్మికులు సమ్మె 5వ రోజు కొనసాగుతున్నది. ఈ సమ్మె కోసం ఈ కార్మికులు గతంలో మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం నేను వస్తే మెరుగైన జీతం ఇస్తామన్నారు. ఈరోజు మీరు వచ్చిన కాడి నుంచి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ రోజు ఎటువంటి జీతం అయితే ఉన్నదో ఈరోజు 4.5 సంవత్సరం అదే జీతంతో బతుకుతున్నారు. ధరలు మాత్రము ఆకాశాన్ని అంటే విధంగా పెరిగినందున ధరలకు అనుగుణంగా మాకు జీతాలు ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా రిటైర్మెంట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి గ్రాడ్యుయేట్కి భాగంగా మాకు కూడా ఈ పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికులకి 2 లక్షల రూపాయలు గ్రాడ్యుయేట్ మేము అడుగుతున్నాము. రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించి మాకు జీతం పెంచమని గతంలో మేము కొట్లాడినాము. సమాన పనికి సమాన వేతనమని సుప్రీంకోర్టు 26,000 రూపాయల జీతం ప్రకటిస్తే